తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమ్మగారు, నేనొచ్చి తలుపు తట్టినా నిన్ను కొట్టినా నువ్వు లేవకుండా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నావంటే అంత మత్తెక్కిందా మదవెక్కిందా? అమ్మగారు, నేను చూసుకోలేదు. మీరొచ్చారని నాకు తెలియలేదు అమ్మగారు. ఎలాగే తెలుస్తుంది? ఫుల్లుగా తాగి మత్తుగా పడుకుని నీ సొంత ఇల్లన్నట్టు ఇష్టారాజ్యానికి నడుచుకుంటున్నావు. హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నావు. నీళ్లు కొట్టినా లేవలేదు అంటే నీకెంత పొగరో అర్థమవుతుంది. అయ్యో, నేను కావాలని చేయలేదు అమ్మగారు. నిజంగా నాకు గుర్తులేదు. ఏ నోర్మోయ్, నేనొచ్చి నిన్ను లేపాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నన్ను పని మనిషి అనుకుంటున్నావా? నన్ను క్షమించండి అమ్మా, తప్పైపోయింది. తప్పైపోయిందంటూ ఈ 4 గోడల మధ్యలో చెప్పడం కాదే, ఇక్కడ ఏం జరుగుతుందా అని నలుగురు నోళ్ళెళ్లబెట్టుకుని చూస్తున్న వాళ్ళ మధ్య చెప్పాలి. పద. మా అమ్మ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకుతున్నట్టుంది. తనకు మత్తు దిగిందో లేదో ముందు ఆ మెట్లు దిగిరాని. అమ్మగారు, క్షమించండి. నేనేది కావాలని చేయలేదు. నోర్మోయ్, నీకెంత ధైర్యం లేకపోతే నా కొడుకు బెడ్ మీదే పడుకుంటావే? నీకెంత పొగరు లేకపోతే ఇంత పొద్దెక్కే వరకు పడుకుంటావే? ఈ రోజు బెడ్ ఎక్కింది, రేపు మన నెత్తినెక్కుతుంది. బారెడు పొద్దెక్కినా నువ్వు స్పృహ లేకుండా పడుకున్నావంటే ఎంత తాగున్నావు? క్షమించండి అమ్మగారు. నేను తాగే నీళ్ళల్లో మందు కలిసిందో ఏంటో నాకు తెలీదు. అబ్బబ్బబ్బబ్బబ్బో, మందులో నీళ్లు కలుపుకుంటాం గానీ నీళ్ళల్లో మందు కలుపుకుంటారా ఏంటి? పార్టీ కదా, కలిసిపోయి ఉంటుంది, చూసుకోలేదు. పార్టీ అనగానే రెచ్చిపోయావన్నమాట. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నాకేం తక్కువ అని నువ్వు చేయాలనుకున్నావు కదా. లేదమ్మా, పొరపాటున జరిగింది. క్షమించమని అడుగుతున్నాను కదమ్మా. పొరపాటు కాదే, పొగరెక్కి ఊహించుకున్నావు, కిక్కెక్కించుకుని లోపలున్నది కక్కేశావు. ఇప్పుడు ఏమి ఎరగని దానిలాగా నంగనాచి కబుర్లు చెప్తున్నావు. నీ కహానీలు ఈ కాదంబరి కేర్ చేయదు. నువ్వేంటో నీ బతుకేంటో గుర్తు చేసుకో. ఎక్కడో పల్లెటూరులో పనిచేసుకునే నువ్వు ఈ కాదంబరికి ఎలా కోడలైపోదాం అనుకున్నావు? పొరపాటున నీ మెళ్ళో తాళి కట్టగానే ఈ ఇంటికి కోడలయ్యే స్టేటస్ వచ్చేసిందనుకున్నావా? పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటే పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తాను. హలో నీలవేణి మేడం, మా బామ్మర్ది తారకిచ్చిన చనువు వల్లే కదా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. నీకు బుద్ధి చెప్పకపోతే మమ్మల్ని లెక్క చెయ్యు. ఈ ఇంటికి వాళ్ళ నాన్న ఒక్కడే సెక్యూరిటీ గార్డ్, కానీ ఈవిడ గారు మాత్రం రేపు తనకి బాడీ గార్డ్ లాగా 4గురిని పెట్టుకుంటుందేమో. ఒళ్ళు వంచి పని చేయాల్సింది పోయి ఒళ్ళు నొప్పులొచ్చిందాల్లాగా బెడ్ మీద స్పృహ తప్పి పడిపోయింది. నీళ్లు కొట్టినా లేవలేదంటే ఎంతకు తెగించిందో అర్థం చేసుకోవాలి. లేదమ్మగారు,
నిజంగా నాకు మెలకు రాకనే లేవడం ఆలస్యమైంది. ఏంటే దిక్కులు చూస్తున్నావు? తారకొచ్చి కాపాడతాడనా? తారక్ జాగింగ్కి వెళ్ళాడు. తను రాగానే లేనిపోనివన్నీ చెప్తావేమో. నేను చెప్పనమ్మగారు. నోర్మోయ్, నువ్వలా చెప్పబట్టే నిన్ను తిట్టిన ప్రతిసారి వాడు నాకు అడ్డుపడుతున్నాడు. వాడికి నా మీదున్న కోపానికి నిన్ను అడ్డు పెట్టుకుని సాధిస్తున్నాడు. దానికి నువ్వేదేదో ఊహించుకుని ఈ ఇంటి కోడల్లాగా కోతి గంతులు వేయాలని చూస్తున్నావు. నువ్వు కేవలం ఈ ఇంటి పని మనిషివి. ఈ జన్మంతా తలకిందులుగా తపస్సు చేసిన ఈ ఇంటి కోడలివి కాలేవు. మిగిలింది తిని చెప్పింది చేసి కుక్కల పడుండు. ఇప్పుడు తను ఏడుస్తుంది కానీ మమ్మల్ని చాలా ఏడిపించేసింది అత్తయ్య గారు. ఆ రోజు మీరేదో పార్టీకి వెళ్ళినప్పుడు మమ్మల్ని లోపలికి రానివ్వకుండా బయట వరండాలో పడుకోబెట్టేసింది. ఆ రోజు మొత్తం ఇంతింత పెద్ద దోమలతో చచ్చిపోయాం మేము. మా అమ్మకెందుకు గుర్తులేదు? ఆ రోజే కదా వీళ్ళ నాన్న బండారం మొత్తం బయటపడింది. ఒక్కటి కాదు, రెండు కాదు, అవకాశం వచ్చినప్పుడల్లా నీలవేణి ప్రతాపం ఏంటో చూపించింది అత్తయ్య. పొద్దున్నే లేచి పని మనిషిలాగా నీ పనులేవో నువ్వు చూసుకొనుంటే నిన్నెవరూ అడిగేవాళ్ళు కాదు. కానీ మా అమ్మ వచ్చి నీ మొహాన్ని నీళ్లు కొట్టి లేపేంత వరకు ఈ ఇంటి కోడల్లాగా నీ కళ్ళు తెరవలేదంటే ఆ కళ్ళు నెత్తికెక్కాయని అర్థమే కదా. పాపం అత్తయ్య గారు ఆ నీళ్లు ఎలా తెచ్చారో ఏంటో. వాష్రూమ్లోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని వచ్చారంటే తననే పని మనిషిని చేసేసింది. Shut up! చెప్తున్నాను అత్తయ్య, తను ఏ రేంజ్లో అర్థం చేసుకుంటుందో అని. నెల తిరిగితే జీతం కోసం ఎదురు చూసే మీరు మా తల తిరిగే పనులు చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదని మర్యాదగా చెప్తున్నాను. ఇంకొక్కసారి తాగినా, నోటికొచ్చినట్టు వాగినా, నీ ఇష్టం వచ్చినప్పుడు లేచినా వదిలిపెట్టను. మా అమ్మ అన్నీ చెప్తున్నా నువ్వేం మాట్లాడవేంటి? అర్థమైందమ్మగారు. చూడు, నా కొడుకు ఎందుకలా ద్వేషంతో ఉన్నాడో నీకు చెప్పకనే చెప్పాడు. అప్పుడెప్పుడో వాడి ఇష్టపడ్డ అమ్మాయి చచ్చింది. దాని కారణం నేనే అనుకుని నన్ను ప్రతి క్షణం తప్పు పడుతున్నాడు వాడు. అర్చనాని ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవ్వరూ ఊహించకుండా వాడు నీ మెళ్ళో తాళి కట్టింది నిన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలని కాదు,